నా అన్వేషణ మరి ఇన్ని మాటలు ఎంత భూత పురాణంగా మాట్లాడారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే నా అన్వేషణ ఎన్ని మాటలన్నా పట్టించుకోరు. ఎందుకంటే శివాజీ గారు కంపల్సరీ అన్నారు కాబట్టి ఆయన మీద కుట్ర చేయాలని చెప్పి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే నా అన్వేషణ మన దేశం గురించి ఆడవాళ్ళ గురించి ఎంత గలీజ్గా మాట్లాడడం దాన్ని పరిశీలించండి అబ్బా. ఏదో ఇంక శివాజీ గారు ఒక్క మాట రెండు మాటలు అట్లా నోరు జారేందుకు సారీ కూడా చెప్పాడు ఆయన. ఎందుకు అంత ఘనంగా ఏందో రామాయణాలు భాగవతాల దగ్గర కూడా తీసుకెళ్తున్నారు. దయచేసి మాత్రం దయచేసి మాత్రం ఆయన్ని అలా చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. పక్కా ఆయనే గెలుస్తాడు అంతే. కానీ శివాజీ గారు అన్నది హీరోయిన్స్ ని, కానీ అనసూయ చిన్మయి వీళ్ళిద్దరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు హీరోయిన్స్ కాదు కదా. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అన్న, మనం ఏం చేద్దాం. హీరోయిన్లు అంటే వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా దారుణం, ఒక్క మాటని అని సారీ చెప్పినందుకు కూడా విడుచుకోకుండా లేని రోజుకి వేరు టాపిక్లతో మాట్లాడడం, ఏదో ఒకటి గలీజ్గా మాట్లాడడం, కెమెరా ముందు ఉండాలా, ఏదో ఒకటి మనం అంటే ఫేమస్ అవ్వాలా, ఆయన తొక్కి పడేయాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఒక విషయం చెప్పాలంటే భయ్యా, టాపిక్ నీ గురించి కాదు, అసలు హీరోయిన్లు అన్నారని తప్ప మళ్ళీ ఆయన సారీ చెప్పాడు. దయచేసి అనసూయ గారు వీళ్ళు మాత్రం చిన్నమ్మాయ, ఆమె కూడా ఎంట్రీవి రాకూడదండి. ఎందుకంటే ఆయన సారీ చెప్పేసాడు, అయిపోయింది. ఇప్పటికైనా వదిలేసి ఆయన పని ఆయన చూసుకుంటాడు. మీ మంచిగా చెప్పినా కూడా ఆయన బుద్ధి తక్కువ అయిపోయింది. దయచేసి శివాజీ గారు అన్న ఒక విషయం చెప్పాలంటే, వీళ్ళందరికీ ఒక బుద్ధి కట్టి రావాలంటే ఏదో ఒక హీరో కానీ ఏదో ఒకటి జరిగితే అప్పుడు శివాజీ గారు అన్న విషయం గుర్తుకొస్తుంది పక్కా. అదే ఆయన కంపల్సరీ దేవుడు ఆయన వైపు ఉన్నాడు. కంపల్సరీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. శివాజీ గారు చెప్పింది కరెక్ట్ అంటారు. ఏమంటుందంటే మా బాడీ మా ఇష్టం, ఎందుకంటే మీరు చూసే చూపుల్లోని తప్పు ఉంది అని చెప్పి మగవాళ్ళు అంటారు. మీరేమంటారు? ఒక విషయం చెప్పాలంటే అనసూయ గారు మాట్లాడింది ఆమె కంఫర్ట్ ఉండొచ్చేమో, కానీ ఆయన వల్ల బయట యూత్ ఎంత చిన్న చెడిపోతున్నారు తెలుసా. ఆమె లెగిస్తే కార్లో ఉంటుంది, కార్లో పడుకుంటుంది, కార్లో తిరుగుతుంది. మిగతా వాళ్ళు అమ్మాయిలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు అబ్బా. ఎందుకంటే ఆమెను ఏమి చేయలేక బయట చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆ యూత్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది చెడిపోవడానికి కూడా కేవలం హీరోయిన్ల వల్ల యూత్ మొత్తం చెడిపోతున్నారు. వాళ్ళ ఫేమస్ కోసం, వాళ్ళ లైకుల కోసం అలా పెడుతుంటే ఈ బయట ఉన్న యూత్ వాళ్ళని ఏం దేకలేక ఉన్నోళ్ళ అమ్మాయిలు దేగుతున్నారు. అదొకటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక్కసారి నువ్వు ఆ కార్ని, ఆ సిటీ లైఫ్ని, డబ్బును వదిలేసి నువ్వు జనాల్లో ఒక పల్లెటూరు మనిషిగా తిరిగితే ఒక అబ్బాయి చూసే చూపుని బట్టి నీకు అర్థమవుతుంది వాడు ఏ యాంగిల్లో చూస్తున్నాడా, వాడు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నాడా అని. అలాగే నాన్ వేష అంటే శివాజీ గారు 2 మాటలు తూలి దానికి క్షమాపణ చెప్పడం అనేది జరిగింది. కానీ నాన్ వేషన ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్లు తీసుకొని వచ్చి దాన్ని వివరంగా చెప్పి అంటే ఇంత చేస్తున్నా కానీ నాన్ వేషనని ఎందుకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు? అదే శివాజీ గారిని ఏమో ఆడిపోసుకుంటున్నారు. ఆయనేమో ఏమి ఎక్కడో వేరే దేశంలో ఉంటున్నాడు కదా, ఆయన ఏం చెప్పి ఆయన చేయలేకపోతున్నారు. దయచేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే దేశం మీద అడుగు పెట్టి ఒక్క స్త్రీని ఏల్చిపి చూడు, నువ్వు క్షణం కూడా బతుకురవై. నేను పక్కా చెప్తున్నా, క్షణం కూడా బతకని ఆడోళ్ళని చంపేస్తాను నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. అది ఏడో కెమెరా ముందు నువ్వేడో ఫేమస్ల కోసం నువ్వు వీడియోల కోసం నువ్వు పెట్టుకున్నావు అనుకో, నీకు ఇంకా దేవుడు కూడా క్షమించడు, అది మాత్రం పక్కా. కానీ ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ ఎందుకు అంతమంది అతన్ని ఫాలో అవ్వడం కానీ ఆయన వీడియోస్కి అంత రీచ్ రావడం ఎందుకు జరుగుతుంది మరి? మన దేశంలో పుట్టిన వాళ్ళు గొర్రెల మంద, ఏం తెలీదు, ఏంటో పిచ్చి చట్టాలు చేస్తుంటారు. ఒక అమ్మాయి జీవితం అట్లా చేస్తుందిరా, పాడైపోతుందిరా, మంచిగా చూసుకుంటారా అని శివాజీ గారు పద్ధతిగా చెప్తే వాడెవడో దేశాన్ని తిట్టు, అమ్మాయిలు తిడుతూ ఏదో పార్టీల గురించి చెప్తే వాడిని ఫాలో అవుతున్నాను. నిజంగా వాడిని ఫాలో అయ్యి మాత్రం నిజంగా బుద్ధి తక్కువ మనుషులే మీరు, అసలు మనుషులే కాదురా నాయనంగా. అంత ఘనంగా వాడికి ఒక అమ్మ ఉంటుంది, మనకి స్త్రీలు అక్క చెల్లి వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ గురించి అలా మాట్లాడుతుంటే మీరు మనుషులేనా? వాడిని ఫాలో అవడం ఏంట్రా నాయన, మీరు బుద్ధి తక్కువ లేచే పని. అలాగే ఇంకోటి చూసుకుంటే నాగబాబు గారు కూడా అనసూయ వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. అంటే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సనాతన ధర్మం అని తీసుకొని వచ్చారు. సనాతన ధర్మంలో ఇలాంటివి లేవు కదా, బట్టలు ఇప్పుకొని తిరగండి, పొట్టి బట్టలు వేసుకోండి అనేసి. అదే కదా, ఎంత చెప్పినా ఈ జనాలు మారన్నా. ఇప్పుడు 1,00,000 2 లక్షలు ఇస్తున్నట్టు అసలు ఐటమ్ సాంగ్ ఏ యాంగిల్లో చేయమన్నా ఆ యాంగిల్లో చేస్తారు. ఏమనంటే మళ్ళీ రివర్స్ అవుతారు. మేము చెయ్యాలి, మేము డబ్బు సంపాదించాలి, మేము ఇక్కడ వరకు బట్టలు వేసుకుంటాం, మా ఇష్టం, మా ఒళ్ళు, మా ఫస్ట్ ఏంటంటే వాళ్ళేమో కానీ బయట ఉన్న యూత్ అని చాలా మంది చెడిపోతున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాండి, శివాజీ గారి ఎటువంటి మిస్టేక్ లేదు. ఆయన మాత్రం ఎప్పుడు ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎంత ట్రోలింగ్ చేసినా ఆయన ఎంతగానో ఫేమస్ అవుతాడు రవి. దేశం మొత్తం ఆయనకు సపోర్ట్ ఉంది. మీరు అనసూయ లాంటి 100 మంది వచ్చినా సరే ఆయన ఏం చేయలేరు, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.